నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. మిడిల్ క్లాస్ బర్డ్స్ మీద ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశారండి. అది మన సబ్స్క్రైబర్స్ కానీ మన కస్టమర్లకు కానీ అందరికీ తెలుసు. ఆ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి కదా అని మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి బర్డ్స్ అమ్మాలన్నా కొనాలన్నా సరే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. దానివల్ల లాభం ఏంటంటే మీకు దగ్గరలో ఎవరైనా బర్డ్స్ అమ్ముతుంటే డైరెక్ట్గా మీకు తెలుస్తూ ఉండిద్ది. మన గ్రూప్ పెరిగే కొంది మీకే ఉపయోగం అండి. దాంట్లో ఎవరికి ₹1 ఇచ్చేది కానీ ఏముండదు. అందులో మీడియేటర్లు కానీ ఎవరు ఉండరు. డైరెక్ట్గా మీరే ఎవరైతే అమ్మాలనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బర్డ్స్ తెచ్చుకోవచ్చు. నేను ఈ ఛానల్ పెట్టడానికి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది బర్డ్స్ మీద. అదే ఇంట్రెస్ట్ సహిస్తూ పెట్టుకున్నాను. ఇది మనందరికి ఉపయోగపడేది కానీ దీనివల్ల నష్టం అంటూ ఏం లేదు. దీనిలో ఫ్రాడ్ కూడా చేయడానికి ఏం ఆస్కారం లేదండి. అది గ్రూప్ అయితే వేరే వాళ్ళు కాల్ చేసి నా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటారు. ఇందులో ఏం లేదండి. ఈ ఛానల్లో డైరెక్ట్గా నేనే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు మెసేజ్ పెట్టినా కూడా నేనే డైరెక్ట్గా రిప్లై ఇస్తాను. అంటే నా పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. ఇది నా ఆఫ్రికన్ లవ్ బర్డ్ బ్రీడింగ్ పేరు అండి. 1 టైం బ్రీడింగ్ చేసింది. అదైతే కన్ఫామ్గా తెలుస్తుంది అని చెప్పి ఇదే తీసుకున్నాను నేను. ఈజీ కూడా చెప్పటం. ఇది నా రైట్ హ్యాండ్లో ఉంది ఫిమేల్, లెఫ్ట్ హ్యాండ్లో ఉంది మేల్ అండి. దీని హెడ్ చూడండి బల్లపరుపుగా ఉండిద్ది. అదే మేల్ అయితే రౌండ్గా ఉండిద్ది కర్వ్ తిరిగేసి. ఇందులో ఉంది ఒకటేనండి. మేల్ ఫేస్ వచ్చి రౌండ్ వస్తుంది. ఫిమేల్ ఫేస్ వచ్చేసరికి కొద్దిగా లాంగ్ బల్ల టైప్లో ఉండిద్ది. ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ అండి. ఎందుకంటే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్లో 4-5 పాయింట్లు ఉన్నాయి మేల్ ఫీమేల్ ఏదో ఐడెంటిఫికేషన్ చేయడానికి. ఇది చూడండి, ఇది ఇట్లా బల్లగా ఇట్లా వచ్చేసింది కొద్దిగా లాంగ్ ఫేస్లో. చూడంగానే అర్థమైపోద్దండి ఏది మేలు ఏది ఫిమేల్. అంటే మనం ఎక్కువ పక్షులతో ఉండటం అలవాటైతే మనకి కన్ఫామ్గా అర్థమైద్దండి ఏది మేలో ఏది ఫిమేల్. కానీ ఆఫ్రికన్ లవ్ బర్డ్లో మేలు ఫిమేల్ తెలుసుకోవడం చాలా కష్టం. చాలామంది 99% బ్రీడింగ్ అది డిఎన్ఏ చేపిస్తారు కన్ఫామ్గా. కానీ ఇందులో 4 పాయింట్లు ఉన్నాయి. అందులో మొదటి పాయింట్ వచ్చి ఈ హెడ్ అండి. మేల్ హెడ్ వచ్చేదలకి రౌండ్గా ఉంటుంది, ఫిమేల్ హెడ్ వచ్చేదలకి లాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ అండి, వీటి టైల్స్ బట్టిని కూడా మనం మేల్ ఏదో ఫిమేలో చెప్పొచ్చు. ఇందాకే చెప్పాను రైట్ హ్యాండ్లో ఉంది ఫిమేలు, లెఫ్ట్ హ్యాండ్లో ఉంది మేల్ అని. ఆ ఫిమేల్ని మనం ఎప్పుడైతే పట్టినామో దాని టైల్ ఉంది కదా, టైల్ మొత్తం విప్పేసిద్దండి ఇట్లా. అప్పుడు ఏమైందంటే ఇది యూ షేప్లో వెళ్ళిపోతుంది. ఆ యూ షేప్లో ఉన్నవన్నీ మ్యాక్సిమం మొత్తం ఫిమేల్లో అవుతాయండి. మ్యాక్సిమం కదా 100% ఇది ఫిమేల్లో అవుతాయి. కానీ మేల్కి ఫిమేల్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ తెలిసిపోతుంది చూడండి. అందుకే నేను చెప్పాను ఇందులో 4 పాయింట్లు కన్ఫామ్గా ఉంటాయని. మీకు సింగిల్గా చూపిస్తే అర్థమైతే. ఇప్పుడు ఇదిగోండి సింగిల్గా తీశాను కదా, ఇట్లా యూ షేప్ వస్తుంది. అది ఆటోమేటిక్గా అండి ఫిమేల్లో ఉన్న లక్షణం అది. మనం పట్టుకోగానే అది వెనక అంతా విప్పేస్తుంది ఫెదర్స్ మొత్తం. ఇదిగోండి ఇట్లా విప్పేసినప్పుడు మనకు కన్ఫామ్ అర్థమైపోయింది ఇది ఫిమేల్ అనేది. ఇప్పుడు మేల్ని చూపిస్తాను. మేల్ ఏంటంటే మేల్ అట్లా ఇప్పదండి. మేల్కి వి ఆకారంలో వచ్చింది. ఇందాక ఫిమేల్కి యూ ఆకారంలో వచ్చింది, ఇప్పుడు మేల్కి వి ఆకారంలో వచ్చింది. ఇది ఎప్పుడు ఫెదర్స్ని ఓపెన్ చేయదండి. ఒక్క ఫిమేల్ ఫెదర్స్ని ఓపెన్ చేసింది, మేల్ ఫెదర్స్ అన్నింటినీ గ్రిప్ ఇట్లా పొట్టేసుకునిద్ది. అప్పుడు మనం ఈజీగా చూసుకోవచ్చు మేల్ ఏదో ఫిమేల్ ఏదో. ఈ పాటికి మీకు అర్థమైపోయింది. ఇది సెకండ్ పాయింట్ అండి. ఇందులో 100% అర్థమైపోయింది మేల్ ఏదో ఫిమేల్ ఏదో. ఇదండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఆఫ్రికన్ లవ్ బర్డ్లో ఫెల్విక్ బోన్ కూడా మనం ఎక్కువ చెక్ చేసామండి. ఇదే మెయిన్గా చెక్ చేస్తారు అందరూ. ఇందులో ఏమైందంటే ఆ ఫిమేల్కి ఫెల్విక్ బోన్లో మనం వేలు పెడితే వేలు గ్యాప్ కనిపించిద్దండి. ఆ గ్యాప్ ఎక్కువ ఉంటే ఫిమేలు, తక్కువ ఉంటే మేల్ ఉంచు. ఇప్పుడు మేము పెడితే ఆ వేలు కరెక్ట్గా దాంట్లో పట్టిందండి ఆ ఫెల్విక్ బోన్లో. ఇట్లా మనం ఏంటంటే అనుకోవటం మామూలుగా ఏంటంటే ఇంత గ్యాప్ ఉంది అని, అంతేగాని మనం ఎక్కువ ప్రెషర్ చేయకూడదు దాన్ని. ఎక్కువ గ్యాప్ ఉంటే మాత్రం ఇది ఫిమేల్ అండి. మేల్కి వచ్చి అంత గ్యాప్ ఉండదండి. మేల్ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. అది పైగా ఏదైనా సరే ఎగ్ పెట్టిందైతే అందులో కన్ఫామ్గా తెలిసిపోద్దండి మేల్కి ఫిమేల్కి డిఫరెన్స్. ఎందుకంటే ఒకసారి ఎగ్ లే చేసింది ఫెల్విక్ బోన్ అనేది కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంటా ఉండిద్ది. ఇది నాకు తెలుసు కాబట్టి నేను చూశాను కాబట్టి మిగతా బర్డ్స్ని కూడా అంతే చెక్ చేస్తాను. ఇది ఎప్పుడు తెలిసిద్దంటే ఎక్స్పీరియన్స్ మీద తెలిసిద్దండి. అంటే ఏదైనా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మీద మనం పని చేస్తే 4-5 బర్డ్స్ని మనం పట్టుకొని చూస్తే అప్పుడు అర్థమైపోద్ది మేల్ ఏదో ఫిమేల్ ఏదో. 1-2 బర్డ్స్ ఉంటే కొత్త వాళ్ళకైతే ఏం అర్థం కాదు. ఎప్పుడైనా సరే కొత్తగా మీరు ఎప్పుడైనా బర్డ్స్ కొన్నప్పుడు 4-5 బర్డ్స్ని పెట్టి చూడండి ఇది మేల్ ఏదో ఫిమేల్ ఏదో. ఇది కూడా టిప్ కూడా బాగా పనిచేస్తుందండి. ఇవి 2 ఫిమేల్స్ అండి. ఆఫ్రికన్ రింగ్ వెరైటీ ఫిమేల్సే. రైట్ హ్యాండ్లో ఉన్నది ఓల్డ్, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది యంగ్ అండి. ఇది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. 1 టైం ఎగ్ పెట్టింది కాబట్టి దాని టైల్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయి ఉంది. ఇది యంగ్ది మాత్రం ఇంతవరకు ఏమీ లేదండి. ఇది అంటే ఇప్పుడే బ్రీడింగ్కి సెట్ అవుతుంది ఇది. అందుకే ఈ 2 తీసుకున్నాను నేను. చూపిస్తా అంటే కొంతమంది ఏమంటారంటే అండి బ్రీడింగ్ చేసినవి కావాలి లేదంటే బ్రీడింగ్కి అవుతున్నవి కావాలంటారు. ఇట్లా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు బ్రీడింగ్యా కాదని చెప్పి. కంట్లో ఉన్న రింగ్ను బట్టి కూడా మనం ఏజ్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. యంగ్ దానికి వీటికి చాలా తేడా ఉందండి. చూడండి వీటిని, ఇదేం ఫుల్ వైట్ వచ్చేసింది కన్ను కింద ఒక రింగ్ సర్కిల్ మొత్తం.
అట్లా ఫుల్గా వచ్చేసిద్ది. కానీ వీటికి అంత ఉండదండి, ఎందుకంటే ఇది యంగ్ కాబట్టి ఇంకా 1 మంత్ పైనే పట్టిద్ది ఇది ఇంకా బ్రీడింగ్ రావడానికి. ఇది ఆల్రెడీ 1 క్లచ్ తీసింది కాబట్టి ఇట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ 2 ఫీమేల్స్ మీరు చూసుకోండి. నెత్తి మీద మాత్రం ఈ బల్లగా ఇట్లా ఉండిద్ది, లాంగ్ ఫేస్ వస్తుంది. మేల్కి ఫీమేల్కి ఇదే ఐడెంటిఫికేషన్ అండి. మేల్ వచ్చేదలికి రౌండ్గా ఉండిద్ది, ఫిమేల్ వచ్చేదలికి కొద్దిగా బల్ల టైప్లో ఇట్లా వస్తూ ఉండిద్ది. ఈ విధంగా మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్లో ఈజీగా మేల్ ఏదో ఫిమేల్ ఐడెంటిఫికేషన్ వచ్చింది. అది కూడా ఏంటంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇందులో ఒక మైనస్ కూడా ఉందండి, 2 ఫిమేల్స్ కలిసినా సరే ఎగ్ లే చేసేస్తాయి. ఇందులో మిగతా బర్డ్స్లో ఉన్నా లేకపోయినా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్లో 2 ఫిమేల్స్ మేటింగ్ అయితే కావు, కానీ అట్రాక్షన్కి వచ్చి 2 మాత్రం ఎగ్స్ పెట్టేస్తాయి. ఆ ఎగ్స్ 2 అన్ఫర్టైలే కానీ ఫర్టైల్గా ఉండేవి. అంటే ఎందుకు ఉపయోగం ఉండదు ఆ ఎగ్స్ వల్ల అట్లా అవుతూ ఉంటాయి. అందుకే ఎవరికైనా సరే కొద్దిగా ఇందుట్లో తెలియలేదు మేల్ ఏదో ఫిమేల్ ఏదో కన్ఫామ్గా మీరు డిఎన్ఏ ఉన్న బర్డ్స్ని తీసుకోండి. ఒకవేళ తెలుసు ట్రస్ట్ ఉంది అనుకుంటే మాత్రం తీసుకోండి. ఇది చూడండి, ఈ 2 టైల్స్ సేమ్. ఇది మేల్ని చూపించడానికి పర్పస్, అదే ఫిమేల్ చూపించడానికి పర్పస్ ఇదేనండి. ఫిమేల్ అయితే తొందరగా తెలుస్తుందండి. మేల్ అయితే వి ఆకారం వస్తుంది, ఫిమేల్ అయితే యూ ఆకారంలో వస్తాయి. ఎట్లయితే ఈజీగా తెలుసుకోవచ్చు. అసలు మెయిన్‌గా ఏమైందంటే అండి, నేను ఇల్లు చేంజ్ అవుదామని చెప్పి చేంజ్ చేసుకుంటా మొత్తం క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత మా ఇంటి ఓనర్ వచ్చి, "ఇప్పుడు కాదండి, ఒక 6, 7 నెలలు ఉండొచ్చులే మీరు" అంది. అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉండిపోవాల్సొచ్చింది. నా దగ్గర ఉన్న మెయిన్ బర్డ్స్ అన్నీ సేల్ చేసేసాను. అంటే ఈ మధ్య కాలంలో నేను ఎవరికీ బర్డ్స్ అమ్మలేదు. అంటే ఈ 7 డేస్‌లో. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2, 3 డేస్‌లో బర్డ్స్ వస్తాయండి. అంటే మొత్తం నా సొంత బర్డ్స్ కూడా నేను బ్రీడింగ్ పేర్లు కూడా సేల్ చేసేసాను. ఇక నెక్స్ట్ మళ్ళీ సేల్ చేస్తూ ఉండండి. ఎవరికైనా బర్డ్స్ కావాలంటే నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి.